నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, నిన్న ఖమ్మంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఇటు ప్రజలు కానీ అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు అనిపించుకుంటున్న వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారా? వాళ్ళకి ఏమైనా అర్థం కాలేదా? అసలు నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు అమితమైన ప్రేమను ఒలకబోస్తున్నట్టుగా స్వర్గీయ ఎన్టీఆర్ గారి మీద నిన్న రేవంత్ రెడ్డి, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన మాటల్నే మరి ఈరోజు దాన్ని లైట్ తీసుకున్నారా అనిపిస్తుంది. అందరూ కూడా విన్నారు. ఏమన్నారు? సో ఇక్కడ టీడీపీని భూస్థాపితం చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని మొత్తం కూడా భూస్థాపితం కూలగొట్టాలని చెప్పిండ్రు. అయితే ఇక్కడ ఎక్కడుండి మాట్లాడిండు ఆయన? కాంగ్రెస్ జెండా కింద ఉండి టీడీపీ ఎజెండా గురించి మాట్లాడుతున్న మాటల్ని ఏమి వీళ్ళకి అర్థం కాలేదా కాంగ్రెస్ వాళ్ళకి? మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎన్టీ రామారావు గారికి సొంత అల్లుడే వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు మరి ఆ వెన్నుపోటు పొడిచిన అల్లుడిని కూడా భూస్థాపితం చేయాలని పిలుపునివ్వాలి కదా. ఇది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. భూస్థాపితం అయితే చేయాలి కదా. రెండోది, యాక్చువల్గా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అప్పుడు పార్టీ? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన పార్టీనే తెలుగుదేశం పార్టీ కదా. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు టీడీపీ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో టీడీపీని బ్రతికించడానికి టీడీపీలో ఉన్న ఇంకెక్కడో కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళని రెచ్చగొడుతున్న విధానం చూస్తుంటే ఏమనిపిస్తుంది? అసలు ఈ కథంతా వెనక ఉండి నడిపిస్తున్న ఎవరా? ఆ డైరెక్టర్ ఎవరు? ఆ స్క్రీన్ ప్లే డైరెక్టర్ ఎవరు? ఈ పాటికి మీకే అర్థమవుతుంది కదా. ఎవరు రాసిచ్చిన స్క్రిప్టుని ఏ విధంగా తను అప్లై చేస్తున్నాడు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు మాట్లాడకపోవచ్చు, కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు కదా. అరే ఇదేంది అసలు? కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణలో వెళ్ళిపోయిన టీడీపీ గురించి, మూటాముల్లా సర్దుకొనిపోయిన టీడీపీ గురించి ఈరోజు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే అసలు ఈ స్క్రిప్ట్ రాసిచ్చిన తెలివి లేని దద్దమ్మ ఎవరని మాట్లాడుతున్నారు. కానీ ఇది చాలా లాజిక్గానే అప్లై చేయబడుతుందన్న అంశం అయితే నేను గతంలో కూడా ఒక వీడియో చేసిన. ఒకవేళ ఏదన్నా సందర్భంలో ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చినా, లేకపోతే ఇంకా ఒక 3 సంవత్సరాల పీరియడ్ కూడా లేదు, 2 సంవత్సరాల చిల్లర ఉంది ఇంకా టైం పీరియడ్ ఎలక్షన్స్ రావడానికి. ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. ఒకవేళ అధికారంలోకి వచ్చినా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారో లేదో తెలియదు. ఇప్పుడున్న సమస్యలు ఎవరికి వాళ్ళ భాగవతాలని బయట పెట్టుకుంటున్న వైనం కనిపిస్తున్న నేపథ్యంలో రేపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఏందని చాలామంది మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఇక్కడ టీడీపీని బతికించుకోవాలి. టీడీపీని బతికించుకుంటే ఏమవుతుంది? టీడీపీ ద్వారా రేపు రాజకీయాలు చేయొచ్చు, టీడీపీని గ్రిప్లో పెట్టుకోవచ్చు, టీడీపీ పార్టీకి అధ్యక్షుడు అవ్వచ్చు. సో కాబట్టి ఏమవుతుంది? ఒక పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు ఒక ప్రోటోకాల్ డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ తను ఏ రకమైన రాజకీయాలు చేయొచ్చు అనే దాని మీదనే జరుగుతున్న ఒక స్కెచ్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది ఎప్పటికైనా కూడా అంటే ఇప్పుడు టీడీపీ ఎక్కడుంది? కూటమిలో ఉంది. సో అంటే ఏంటి? కూటమిలో ఎవరెవరు ఉన్నారు? జనసేనను పక్కన పెట్టినా కూడా బీజేపీ అండ్ టీడీపీ మెయిన్. అంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ ఈ చక్రం తిప్పుతున్నారు ఇక్కడ టీడీపీని లేపటానికి? ఇంతకాలం ఏమనుకున్నారు? బీజేపీలోకి పోతాడేమో అని. బీజేపీలోకి పోయినా ఒకటి, టీడీపీలోకి పోయినా ఒకటే కదా. అంటే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఎవరు? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు అలర్ట్గా ఉండాలి. ఏదైతే మనం ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకున్నామో ఆ తెలంగాణనే ఈరోజు మళ్ళీ కబ్జా చేసే విధంగా ఈరోజు పిలుపునిస్తున్న నేపథ్యంలో స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఏం జరగబోతుందని చెప్పేసి. అంటే ఇక్కడ ఏ రకంగా కక్ష కట్టిరు? ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఆనాటి తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తిని రాజకీయంలో లేకుండా చేయడానికి చేస్తున్న ఈ కుట్రలు కుతంత్రాలన్నింటి కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వైనం కనిపిస్తుంది. ఎక్కడో మనము పెద్దగా దీన్ని విశ్లేషించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నిన్న మాట్లాడిన మాటల్లోనే అంతరార్థం కనిపించింది. ఈరోజు ఇక్కడ టీడీపీ లేకుండా చేసింది బీఆర్ఎస్ అని చెప్పిండ్రు కదా. మరే అదే అసలు ఎన్టీ రామారావు గారి ఊసు లేకుండా చేసిన మరే అల్లుని భూస్థాపితం చేయాల్సిందిగా ఎందుకు పిలుపునివ్వలేదని చెప్పేసి ఈరోజు టీడీపీ అభిమానులు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక్కడ గత 10 ఏళ్లలో మరి చెప్పాలనంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు కదా. అప్పుడు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి కదా. కాంగ్రెస్ జెండా కింద వండుకుంటూ ఈరోజు
టీడీపీ ఎజెండా గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. అయితే దీని విషయమై ఆల్రెడీ ఇక్కడ మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి కంప్లైంట్ కూడా ఇచ్చిందట. మరి దీనిపైన ఎలాంటి చర్యలు ఉండబోతాయి? లేదు అన్నీ తెలిసి కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారా? లేదు మరి రాహుల్ గాంధీ మరి ఏంటి ఈ మాటలు ఏంది? అసలు ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ కింద ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యి మీరు ఈరోజు తెలంగాణలో టీడీపీని మళ్ళీ పునర్జీవింప చేయాలని అనుకుంటున్న వైనం దేనికి సారాంశం అనేది అంటే ఇక్కడ కాంగ్రెస్ను భూస్థాపితం చేయాలనుకుంటున్నట్టు కదా ఇండైరెక్ట్గా కూడా. కాంగ్రెస్ పార్టీ కింద ఉండి టీడీపీ ఎజెండా గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అవసరం లేదు భూస్థాపితం చేయాలనే విధంగానే కదా ఇక్కడ ఫ్లేరప్ ఇస్తుంది కూడా. సో ఈ అంశం పైన మరి మీనాక్షి నటరాజన్ అయితే ఇక్కడ జరుగుతున్న విధానాలన్నీ కూడా మరి కంప్లైంట్ చేసిందట. ఇక్కడ జరుగుతున్న ఒకరి మీద ఒకరు బురద జల్లుకుని ఉంటున్న వైనం ఈరోజు 5 అధికారంలో ఉన్న 5 మంత్రుల గురించి వచ్చిన వార్తలు కావచ్చు, ఆ వార్తల ప్రసారాల వెనుక ఆ వార్తలు మసాలాలు రుద్దిందెవరు, ఆ వార్తని ఏపిచ్చిందెవరు, ఇదంతా కూడా టోటల్గా హైకమాండ్కి తెలిసింది. కానీ తెలిసినా ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. సరే దాని రెప్రికేషన్స్ ఉంటాయా, లేకపోతే ఇక్కడ ఆ వ్యక్తి తప్ప ఇంకెవరు కూడా కాంగ్రెస్ను ముందుకు నడిపించలేరా? ఇదే చర్చ ఇప్పుడు జరుగుతుంది. సో హైకమాండ్ నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఈ 5 మంత్రులపైన వార్తలు రాపించడం కావచ్చు, నిన్న స్వయాన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ టీడీపీని బతికించమని రిక్వెస్ట్ చేసిన విధానం. సో దీనిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. సో ఈ ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టే ఈయన ఒక బెదిరింపు ధోరణిలోనే ఇక్కడ టీడీపీని రెచ్చగొడుతున్నారనే వార్తలు కూడా వచ్చింది కూడా చూసుకోవచ్చు మనం.